మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం కొండదేవతాయ నమ, ఓం వనదుర్గాయ నమ, ఓం సమ్మక్కాయ నమ, ఓం స్థారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో చాలామంది, కొంతమంది తెలిసి బాధపడుతుంటారు, కొంతమంది తెలియక బాధపడుతుంటారు. కాబట్టి ఈ రాశుల్లో అనేది కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది వాళ్ళ జన్మ లగ్నాన్ని పెట్టి కొంతవరకు పూర్తి చేసుకుంటారు. తర్వాత నామదశకు వచ్చేస్తారు. నామదశ అనగా పేరు బలం. పేరు బలంలో ఏ రాశి ఉందా అనేది ఆ రాశిలో ఫాలో అవుతుంటారు. కానీ ఎవరన్నా ఒకరు ఈ మాట చెప్పారనుకోండి, దాన్ని ఫాలో అవుతుంటారు. కానీ అలా చేయొద్దండి. మీకు ఫస్ట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటే దాన్ని కంటిన్యూ చేయండి. లేదు అది మీకు లేదు అంటే మీ పేరు బలంలో ఏ రాశి వస్తుందో దాన్ని మీరు కరెక్ట్గా కంటిన్యూ చేయండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, ధన బలము. వీళ్ళకి డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. ఎంత సంపాదించు వస్తుంటుంది, పోతుంటుంది. చూసేవాళ్ళు వరకు బాగున్నారు, మీకేం తక్కువ, సంపాదిస్తున్నారు అని అనుకుంటుంటారు. కానీ సంపాదిస్తారు, కానీ వీళ్ళ చేతులు ఎక్కువ నిలబడదు. ఎందువల్ల? వీళ్ళ జాతకాన్ని బట్టి ఈ కుంభరాశిలో ఉండవలసింది మెయిన్గా శని ప్రభావం ఎదురవుతుంటుంది వీళ్ళకి. అప్పుడప్పుడు శని ప్రభావం ఎదురైనప్పుడు వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకుండా, ఏం పర్వాలేదులే, సంపాదించవచ్చులే, వయస్సు ఉందిలే, ఏజీ ఉందిలే, కష్టపడవచ్చులే, మనకి భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు ఒక్కొక్కసారి కొంచెం బిర్రుగా అయిపోతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు చెబుతారు కదండి, కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు ఉసిపోయిందంట. అదే విధంగా తెలివితేటలు ఎక్కువైన దాని వలన వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంటుంది, సమస్యలు ఎక్కువవుతుంటాయి. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఒక మంచి యోగం రాబోతుంది. మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు, మరి డబ్బు వీళ్ళ చేతిలో నిలబడే టైం వచ్చేసింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తులు ఇప్పుడు వీళ్ళు సంపాదిస్తారు. 20-30 సంవత్సరాల్లో ఉండవలసిన అప్పులు, మనిషికి అప్పు అంటే మనిషికి చాలా టెన్షన్. అప్పు అనగా శరీరములో బతికి ఉండంగానే మనిషిని కాల్చేస్తే ఎలా అయిపోతాడో, మనిషి బూడిదైపోతాడో, అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అంటే బతికుండంగానే మనిషిని కాల్చినంత విలువ. ఆ అప్పు బాధ అనేది చాలా పెద్దది. ఈ అప్పు బాధల వల్ల వీళ్ళు పడే బాధ, వీళ్ళు పడే నరకం, వీళ్ళు పడే వేదన, ఎన్నో బాధలు పడుతుంటారు. కాబట్టి అప్పు వాళ్ళు వచ్చారా అనుకోండి, వాళ్ళ ముఖం చూడగానే వీళ్ళకి ఏం మాట్లాడాలి, ఏమి చేయాలి, ఏమంటాడో, గబాన వచ్చి ఏమన్నా అడుగుతాడో, మరి ఆ అప్పు కట్టమంటాడో, మరి ఏం చేయమంటాడో, ఏదన్నా లాక్కుంటాడో, నన్ను పబ్లిక్లో తిడతాడో అన్నట్టుగా వీళ్ళకి ఒక భయము, ఆందోళన వచ్చేస్తుంది. కాబట్టి అప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు కాదు. ఎందువల్ల అంటే వాడి కర్మ ఫలం బాగోక, వాళ్ళు చేసిన ఎగసాయము, చేసిన బిజినెస్లు, చేసే కార్యక్రమాలు అభివృద్ధి పొందక, వాళ్ళకి హాస్పిటల్ కానీ, వాళ్ళకి నష్టపరంగా కానీ, యాక్సిడెంట్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎన్నో విధానాలుగా అప్పు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటాడు. మరి ఆ కుటుంబాన్ని కాపాడుకున్నప్పుడు మరి వాడికి భగవంతుడు మంచి మేలు పెట్టాలి కదా. మరి ఆ మేలు పెట్టకోకుండా మనిషిని చాలా కష్టంగా భావిస్తుంటాడు. అలాంటి కష్టం వచ్చినప్పుడే భగవంతుడు ఎదురవుతాడు. మనకి భగవంతుడి మీద ఆలోచన వస్తుంది, అప్పుడు దాకా రాదు. ఎందువల్ల? కష్టే ఫలే అన్నాడు భగవంతుడు. కష్టపడితేనే ఆ ప్రతిఫలం అనేది ఎదురవుతుంది. ఆ విధంగా మరి వీళ్ళకి జరుగుతుంటుంది. మరి ఆ కర్మ ఫలము, గ్రహ ఫలము, వాళ్ళ మీద ఉండాల్సిన చెడు ఫలము తొలగిపోవాలంటే వాళ్ళు కొన్ని విధానాలు చేయాలి, చెప్తాను. మెయిన్గా విద్యారంగంలో చూసుకుంటే మంచి చదువు, తెలివితేటలు చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళని గౌరవించటము,
ఎదుటివాడి బాధలను తెలుసుకోవటము, ఎదుటివాడి కష్టాల్లో ఉన్నారంటే వీళ్ళు పోవటము, వాళ్ళ కష్టాల్లో కొంచెం భావం కావటం, హెల్పింగ్ చేయటం. ఏరే వాళ్ళు ఒక పని చెప్పారనుకోండి, ఆ పని వీళ్ళ పని అనుకొని అవలీలగా చేసి పెట్టడం. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళకంటూ ఒక టైం అనేది రాబోతుంది. అది భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అంటారు. అది ఎవరో దాచిపెట్టుకున్న నగలు, వజ్ర వైడూర్యాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది. ఊహించని అదృష్ట యోగం ఉంది. కాబట్టి వీళ్ళకి దాంతో పాటు ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట కలిసి వచ్చే మార్గం కూడా రాబోతుంది. ఆ స్త్రీ నుంచి కూడా మంచి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే, ఏ కార్యక్రమైనా కానీ పబ్లిక్ చేయకూడదు. కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేయాలి. అన్నీ కావాలంటే వీళ్ళకి దక్కు. మరి అన్నీ కావాలంటే వీళ్ళకి ఎందుకు దక్కవు అంటే, వీళ్ళకి అన్నీ కావాలంటే దొరకవు. కొన్ని కావాలంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని వదిలేయాలి. కాబట్టి అన్నీ కావాలని వీళ్ళు పట్టు పెట్టారనుకోండి, దానివల్ల కొన్ని సమస్యలు అయిపోతుంటాయి. పట్టు ఇడుపు అన్నారు. ఆ పట్టు ఇడుపు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి అన్నదమ్ములతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ అతి జాగ్రత్త పడాలి. అతి జాగ్రత్త పడినట్టుగా అయితే వీడి జీవితానికి ముందు పోగలుగుతాడు. లేదు వీళ్ళే బంధువులు, వీళ్ళే మాకు ముఖ్యం, వీళ్ళ మాటే మాకు వేదం అని అనుకున్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాతే వాళ్ళకి కట్టుకడతారు పెద్దవాళ్ళు. కాలికి దెబ్బ తగిలితేనే కట్టుకడతారు, లేకపోతే ఎవరు కట్టుకట్టరు కదా. ఆ విధంగా ముందు జాగ్రత్త పడాలి. ఆ ముందు జాగ్రత్త పడకోకుండా బాధపడుతూ ఉంటారు చాలామంది. కాబట్టి అవి మీరు తెలుసుకోవాలి, ఆలోచించి ముందడుగు వేయండి. మరి మీకు జాతక బలంగా కానీ, కుటుంబ బలంగా కానీ, కుటుంబంలో అనేది చాలామంది కొంచెం అప్పుల గురించి రకరకాలుగా అప్పులు చేస్తుంటారు. మరి అప్పులు రకరకాలుగా చేసే వాళ్ళకి ఉన్న ఆస్తులు కాకోకుండా ఇంకా అప్పులు ఎక్కువ చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి మరి అదిగో ఇదిగో అని ఎవరు వచ్చి హెల్ప్ చేయరు, వీళ్ళే పోయి అడుగుతుంటారు. మరి వీళ్ళు అడుగుతుంటే కొంచెం మరి ఇంట్లో కొంచెం డబ్బులు లేక, అక్కడ లేక, ఇక్కడ లేక, ఉద్యోగం అనుకూలం లేకోకుండా ఇన్ని విధానాలు వీళ్ళు బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు మీకు తీసుకోండి క్రెడిట్ కార్డు ఇస్తున్నాము అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతుంటారు. మీకు 5 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి, మీరు యూజ్ చేసుకోండి అని అడుగుతుంటారు. అదేవిధంగా వాళ్ళ మాటలు విని ఈ అప్పు బాధలో నుంచి మనం బయటపడాలి అని మనం ఏం చేస్తామంటే టక్కన పప్పులో కాలేస్తాం. వాళ్ళు ఇచ్చిన లోన్ తీసుకొని దాన్ని మనం కట్టొచ్చులే అనుకొని ఏర్పాటు చేసుకొని ఆ డబ్బులను మనం యూజ్ చేసుకొని కష్టాలకు, నష్టాలకు, ఆపరేషన్లకు, ఏదో ఒక వస్తువు కొనుక్కుంటానికో ఏర్పాటు చేసుకొని మనం చేసుకుంటాం. అది చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, అది కొన్ని కారణాల వల్ల అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆ అప్పులు పెరిగిపోయిన దానివల్ల ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని పెట్టుకొని, అక్కడి నుంచి వాళ్ళు బ్యాంక్ నుంచి మనకు ఫోన్లు వచ్చి రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, జైల్లో పెడతాం, అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది అని మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు మీరు విని ఆందోళనలో పడిపోయి మీరు చేసే పనులు కూడా మీరు చేసుకోకోకుండా మానసికంగా ఒత్తిడిలో పడిపోతుంటారు. ఇలాంటి ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నారా? కాబట్టి జాగ్రత్త పడండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఏదో వాళ్ళ మాటలు విని మీరు ఎన్నో నష్టపోతూ ఉన్నారా? తప్పకుండా మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి. ఓం నమః శివాయ.